కుక్క యొక్క స్నేహం. శాంతివనంలో ఒక కుక్క ఇంకా ఒక పిల్లి నివసిస్తూ ఉండేవి. కుక్కకు వేటాడడం అంటే చాలా ఇష్టం. కానీ తనకు పిల్లి వేటాడే విధానం చూసి చాలా నచ్చేసింది. ఒకవేళ ఈ పిల్లితో స్నేహం చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి ఉండొచ్చు, కలిసి వేటాడవచ్చు, ఇంకా రోజు తాజా తాజా మాంసాన్ని తినవచ్చు. పిల్లికి కూడా కుక్క అంటే చాలా ఇష్టమే. ఎందుకంటే తను శక్తిగలది. తను పెద్ద జంతువులను కూడా చాలా సులువుగా వేటాడేది. ఒకరోజు పిల్లి మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కుక్కతో కనుక స్నేహం ఏర్పడితే చాలా చాలా బాగుంటుంది. నేను రోజంతా కూర్చొని హాయిగా తింటూ ఉంటాను. ఒకరోజు కుక్క పిల్లితో స్నేహం చేయడానికి ధైర్యం చేసింది. ఇంకా తాను దగ్గరకు కూడా వెళ్ళింది. అప్పుడు పిల్లి కుక్కను చూసి తనను ఆట పట్టించడానికి దాక్కుంది. ఇంకా గట్టిగా అరుస్తూ పిల్లి ఇలా అంటుంది, నాకు నీలాంటి వాళ్ళతో స్నేహం చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అరుస్తూ అల్లరి చేస్తూ ఉంటావు. కుక్క పిల్లి యొక్క ఈ మాటలను వింటుంది. ఈ విషయం చాలా బాధ పెట్టింది. దాని తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలియదు తను అసలు ఏమనుకుంటుందో. ఇప్పుడు నేను తనతో స్నేహం చెయ్యబోను. ఇప్పుడు కుక్క పిల్లి వైపు అస్సలు చూడడం లేదు. కుక్క ఇలా ప్రవర్తించేది అసలు ఆ పిల్లి ఎవరో తనకు తెలియనట్టుగా. పిల్లికి అర్థమవుతుంది కుక్కకి తన మాటలు బాధ పెట్టాయని. అలా ఒకరోజు అది కుక్క దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి మనిద్దరం స్నేహితులుగా మారుదామా? ఖచ్చితంగా, ఇదైతే చాలా మంచి విషయం. మనమిద్దరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా? ఖచ్చితంగా. దీని తర్వాత ఇద్దరు స్నేహితులుగా మారారు. ఇంకా కలిసి ఉండసాగారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అంత సమానంగా పంచుకునేవారు. చూడు, నేను నీ కోసం జింక మాంసాన్ని తీసుకొచ్చాను. నేను ఎప్పుడు జింక మాంసాన్ని తినలేదు. పిల్లి మాంసాన్ని తింటూ ఉంటుంది. అరే వా, ఇదైతే చాలా రుచిగా ఉంది. దీన్ని తినడం వల్ల సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇద్దరు ఆనందంగా ఉండసాగారు. ఇలా ఒక రాత్రి పిల్లి కుందేలు మాంసాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు తినడానికి కుందేలు మాంసం దొరికింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తను కుందేలు మాంసాన్ని తింటూ ఉంటుంది. కానీ తన స్నేహితుడైన కుక్కను తినడానికి కూడా పిలవదు. కుక్క దానిని చూసి మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ సగం తిన్న తర్వాత నన్ను తినడానికి పిలవచ్చు. పిల్లి తింటూ తింటూ మాంసం మొత్తం తినేస్తుంది. నేను చాలా తినేశాను. ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది. పిల్లి యొక్క కడుపు చాలా నిండిన తరువాత తనకు వెంటనే నిద్ర వచ్చేస్తుంది. కానీ కుక్క ఆకలితోనే ఉంటుంది. తనకు నిద్ర రావడం లేదు. అది రాత్రి మొత్తం ఆకలితోని మేల్కొనే ఉంటుంది. తను ఒంటరిగానే మొత్తం మాంసం తినేసింది, పిలవలేదు కూడా. ఇప్పుడు రాత్రిలో ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది. పిల్లి కుక్కతో అస్సలు మాట్లాడదు. ఇలా అనిపిస్తుంది తను రాత్రి చేసిన తప్పుని తెలుసుకోలేదు. క్షమించమని అడగడం పోయి మాట కూడా మాట్లాడడం లేదు. పిల్లి అసలు ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లి ఇలా ప్రవర్తించడం చూసి కుక్క చాలా ఆందోళన చెందుతుంది. తెలియడం లేదు తనకు ఏమైందని. ఈ విధంగానే పిల్లి కుక్కతో మాట్లాడడం మానేస్తుంది.
ఆహారం కూడా ఒంటరిగా తింటుంది. ఒకరోజు కుక్క వేటాడడానికి వెళ్తున్న సమయంలో అప్పుడు దారి మధ్యలో పిల్లిని ఒక తోడేలుతో పాటు మాంసం తినడం చూస్తుంది. అది చూసి కుక్కకు చాలా బాధ కలిగింది. వావ్! ఇలా అనిపిస్తుంది పిల్లి మరొక కొత్త స్నేహాన్ని చేసుకుందని. వావ్ వావ్! పిల్లి కొత్త స్నేహితుడి గురించి తెలిసాక కుక్క కూడా పిల్లిని దూరంగా పెడుతూ ఉంటుంది. ఒకరోజు కుక్క వేటాడడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరకు ఒక కుందేలు వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వావ్! మీ స్నేహితుడి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. నీకెలా తెలుసు? నేను తోడేలు ఉండే చోటే ఉంటాను. నేను ఈ రోజు తోడేలు ఇలా అనడం విన్నాను. ఏంటంటే, నా ఆరోగ్యం బాగాలేదు. 2 రోజుల నుంచి వేటాడడం కూడా లేదు. ఈరోజు పిల్లి నాతో కలవడానికి వచ్చినప్పుడు నేను తననే నా ఆహారంగా మార్చుకుంటాను. అవునా? తోడేలు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. ఈ విషయం చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. తన స్నేహితుడి ప్రాణాలు ఆపదలో ఉన్నాయని తెలిసిన తర్వాత తను తోడేలు ఉండే చోటికి వెళ్తుంది. కానీ తనకు పిల్లి కనిపించదు. ఎవరికి తెలుసు? తోడేలుపై పగ తీర్చుకునేందుకు కుందేలు నాతో అబద్ధం చెప్పిందేమో. నేను తొందరపాటులో ఎలాంటి అడుగు వెయ్యకూడదు. అప్పుడు పిల్లి అక్కడికి చేరుకుంటుంది. అరే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చాలా సేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఏంటి విషయం? నువ్వు నా కోసం ఇంతలా ఎదురు చూస్తున్నావు? దగ్గరికి వచ్చి నేను నీకు మొత్తం కథని చెప్తాను. తోడేలు పిల్లి దగ్గరికి వెళ్తుంది. నువ్వు నాకు ఇంత దగ్గరకు ఎందుకు వస్తున్నావు? ఏంటి విషయం? ఈరోజైతే నీకు నాపై చాలా ప్రేమ పొంగిపోతున్నట్టుంది. హే, నేను నిన్ను కుక్క కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది దూరం నుండి కూడా చెప్పవచ్చు. ఇంత దగ్గరకు రావడం అవసరం లేదు. కుక్కకు తోడేలు వ్యవహారం అస్సలు నచ్చలేదు. ఇంకా తను చాలా నిరీక్షణగా తోడేలు దాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రోజు నేను నిన్ను నా ఆహారంగా మార్చుకుంటాను. నేను 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. లేదు లేదు, నువ్వు ఈ విధంగా చేయకూడదు. నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళలేవు. తోడేలు పిల్లిపై దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా తోడేలుపై దూకేస్తుంది. నేను ఉండగా దానిని నువ్వు ఏం చెయ్యలేవు. అవునా? నువ్వు నీ స్నేహితుడిని రక్షించుకోవడానికి వచ్చావా? ఇప్పుడు తనను ఎవ్వరూ రక్షించలేరు. దానికి ముందు నువ్వు నా స్నేహితుడిపై దాడి చేశావంటే నేను నిన్ను చంపేస్తాను. అక్కడ తోడేలు ఇంకా కుక్క మధ్య గొడవ జరుగుతుంది. ఇంకా పిల్లి పరిగెత్తి చెట్టుపై ఎక్కేస్తుంది. నువ్వు మోసగాడివి. నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నేను కడుపు నింపుకోవడానికి ఏదైనా చేస్తాను. అప్పుడు కుక్క పూర్తి శక్తితో తోడేలుపై దాడి చేసి తనను చంపేస్తుంది. కాపాడండి, కాపాడండి, రక్షించండి. పిల్లి కుక్క దగ్గరకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, నా ద్వారా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను స్వార్థంతో నిన్ను వదిలేసి తోడేలుతో స్నేహం చేశాను. నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించేశాను. ఏంటి, మనం ఇంటికి వెళ్ళిపోదామా? తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా కలిసి ఉంటారు.
మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.